హాయ్ అండి. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే మన హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్నే కాదు, ఒక సెక్యూరిటీ డిపార్ట్మెంట్గా ఆఫీసులో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. ఇది హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్దా లేకపోతే సెక్యూరిటీ డిపార్ట్మెంట్దా లేకపోతే మాది కాదనేది కాదు. సో ప్రతి ఒక్కటి కూడా అనేది ఫైర్ సేఫ్టీ గురించి మనం నేర్చుకోవాలి. ప్రతి ఇయర్ కూడా ఫైర్ సేఫ్టీ గురించి మే నెలలో ట్రైనింగ్ ఇస్తారు. ఆ సెషన్స్ కూడా అవుతాయి, ఫిజికల్గా చేపిస్తారు కూడా. కాబట్టి ఫైర్ సేఫ్టీ గురించి మనం తెలుసుకోవాలి. సో నాకు వచ్చేసి ఫైర్ సేఫ్టీలో ఎన్నో చాలా టాపిక్లు ఉన్నాయి. సో మన హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్కి కావాల్సినటువంటి సబ్జెక్ట్ ఇవ్వగలుగుతాను. చాలా ఉంది మ్యాటర్ ఫైర్ సేఫ్టీ గురించి నేర్చుకోవాలంటే, బట్ అన్నీ చెప్పదలుచుకోవట్లేదు. నాకు తెలిసినటువంటి మ్యాటర్ మాత్రమే మేము మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫైర్, వాట్ ఈస్ ద ఫైర్? అసలు ఫైర్ అంటే ఏంటి? మనం ఫస్ట్ తెలుసుకునే విషయం ఏంటంటే వాట్ ఈస్ ద ఫైర్. అసలు ఫైర్ అంటే ఏంటంటే యాక్చువల్గా 3 రకాల కలిగినే ఫైర్ అంటారు. ఏ రకాలంటే ఫస్ట్ ఫ్యూల్ అంటే ఇంధనం, అలాగే హీట్ అండ్ ఆక్సిజన్. ఈ 3 కలిస్తేనే ఫైర్ అనేది పైకి వస్తుంది. ఫైర్ అనేది ఉత్పత్తి అవుతుంది, పుడుతుంది. ఈ 3లో ఎటువంటి ఏ ఒక్కటి ఏడవకుండా ఫైర్ అనేది ఉంటుంది. ఏంటిది? ఇంధనం, గాలి, అలాగే వేడి, హీట్. ఫ్యూలు, ఆక్సిజన్, హీట్. ఈ 3 కలిపినే ఫైర్ వస్తుంది. దీన్ని ఫైర్ అంటాం. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ ఫస్ట్ ఫైర్ ఎగ్జిస్టర్లు ఉంటాయి. అర్థమవుతుందా? ఫైర్ ఎగ్జిస్టర్లు ఉంటాయి. సో ఎన్ని రకాల ఫైర్ ఎగ్జిస్టర్లు ఉంటాయంటే 5 రకాలైనటువంటి ఫైర్ ఎగ్జిస్టర్లు ఉంటాయి. 5 types ఆఫ్ ఫైర్ ఎగ్జిస్టర్స్ ఇన్ ఫైర్ సేఫ్టీ. ఓకే. ఫస్ట్ టైప్ వాటర్ టైప్, నెక్స్ట్ టైప్ ఫోమ్ టైప్, నెక్స్ట్ టైప్ ఏంటంటే డ్రై టైప్, వెట్ టైప్, ఫస్ట్ CO2 టైప్. ఇన్ని రకాలైనటువంటి టైపులు ఎగ్జిస్టర్లు ఉంటాయి. సో ఫస్ట్ సంబంధించినటువంటి ఫైర్ ఎగ్జిస్టర్ ఉంటాయి. సో దాన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలంటే సిలిండర్ పై ఉన్నటువంటి లేబుల్ ఉంటాయి. రెడ్ లేబుల్ కలిగినటువంటి ఆ టైప్నే వాటర్ టైప్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఫోమ్ టైప్ ఎగ్జిస్టర్ని ఎలా మనం గుర్తుంచుకోవాలంటే ఫోమ్ టైప్ అనేది క్రీమ్ కలర్, అంటే ఐస్ క్రీమ్ ఉంటుంది కదండి, ఆ క్రీమ్ కలర్ మాత్రమే ఆ కలర్ అనేది ఆ లేబుల్ పై ఉంటుంది. సో మనం అట్లా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వెట్ టైప్. అంటే ఈ వెట్ టైప్ అనేది మనం ఎలా గుర్తించుకోవాలంటే ఫైర్ ఎగ్జిస్టర్ని ఎల్లో కలర్ లేబుల్ ఉంటుంది. ఆ ఎల్లో కలర్ లేబుల్ కలిగినటువంటి దాన్ని వెట్ టైప్ అంటారు. సో డ్రై ఎట్లా మనం గుర్తించుకోవాలంటే డ్రై దానికి బ్లూ లేబుల్ కలిగి ఉంటుందండి. బ్లూ లేబుల్ కలిగి ఉంటుంది దాన్ని డ్రై టైప్ ఎగ్జిస్టర్ అని అంటారు. సో లాస్ట్ ఏంటంటే CO2 మస్ట్ మేము తెలుసుకోవాలి. CO2 టైప్ ఫైర్ ఎగ్జిస్టర్ని ఎలా మనం గుర్తించుకోవాలంటే బ్లాక్ లేబుల్ కలిగి ఉంటుంది. బ్లాక్ లేబుల్ కలిగి ఉంటుంది దాన్ని CO2 టైప్ ఫైర్ ఎగ్జిస్టర్ అంటారు. ఓకేనా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్యానల్స్? మన ఫైర్ సేఫ్టీలో ఎన్ని రకాలైనటువంటి ప్యానల్స్ ఉంటాయో మనం నేర్చుకోవాలి. అంటే మన వర్క్ స్పేస్లో మీకు గుర్తుపట్టలేదు, ఆరెంజ్ సౌండ్స్ ఉంటాయి. అంటే వర్క్ స్పేస్లో పైన గ్రిల్స్కి ఒక ప్యానల్ ఉంటుంది, రిమైనింగ్ రౌండ్ టైప్లో ఒక ప్యానల్ ఉంటుంది, బాక్స్ టైప్లో ఒక ప్యానల్. ఈ రిమైనింగ్ అన్నీ కూడా దాన్ని 3 రకాల ప్యానల్స్ ఉంటాయండి. ఫస్ట్ది స్మోక్ డిటెక్టర్, రెండోది హీట్ డిటెక్టర్, మూడోది ఫ్లేమ్ డిటెక్టర్. చూడండి, మనం ఎక్కడైనా స్మోక్ చేసినా కానీ లేకపోతే వ్యాక్యూమ్ మెషిన్ కొట్టేటప్పుడు కానీ ఎక్కువ పొగ వచ్చిందనుకోండి, స్మోక్ డిటెక్టర్ ఆన్ అయ్యి సౌండ్ వస్తుంది. అర్థమవుతుందా? హీట్ డిటెక్టర్ ఎక్కడైనా హీట్ ఎక్కువ అయినా కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అయితే మనకి హీట్ అయ్యేటప్పుడు అవి ఫైర్ అవ్వడం ఆన్ అవుతుంది. అంటే మనకి ఈ ఫైర్ అలారం ప్యానల్స్ అనేవి మనకి ఎట్లా అంటే అది ఒకరొకరు సౌండ్ ఇచ్చి దాన్ని మనకి గుర్తించబడుతుంది. ఫలానా అంటే సైట్లో ఫలానా అపాయం జరుగుతుంది, మీరు కదిలి అసెంబ్లీకి వెళ్ళాలని వాటి మీద ఆ యొక్క
గుర్తింపు అనేది తెలియజేయడానికి కూడా ఈ ప్యానల్ అనేది ఉపయోగపడతాయి. సరేనా? మనం ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ మనం జరిగితే, మన వర్క్ స్పేస్లో ఫైర్ జరిగితే మనం అందరూ కూడా ఫస్ట్ మనం చేయవలసిన పని ఏం చేయాలంటే, చిన్న ఫైర్ సెక్యూరిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. లేకపోతే మనం ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళిపోవాలి. అంటే ఆఫీసులో ఉన్నటువంటి బయట ప్రాంతానికి వెళ్ళిపోవాలి, అంటే ఓపెన్ ఏరియాకి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఒకవేళ సూపర్వైజర్ మనం చేయవలసిన పని అంటే బయట వెళ్ళిపోయి హెడ్ కౌంట్, మన యొక్క స్టాఫ్ ఎంతమంది, బయట ఎంతమంది ఉన్నారు, బయట ఎంతమంది కౌంట్ చేసుకుంటే లోపల ఎంతమంది ఇంకా రిమైనింగ్ ఉండవలసిన వాళ్ళు ఉంటే మనకు కౌంట్ తెలుస్తుంది. కాబట్టి హెడ్ కౌంట్ అంటే తెలుసుకోవాలి. హెడ్ కౌంట్ తెలిసాక ఒకళ్ళు లోపల ఉండిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కాపాడి బయట తీసుకురావాలి. కానీ మీరు చెప్పినట్లు మనకి అవకాశం, మీకు తెలివితేటలు ఉండి మీకు అవకాశం ఉంటే ఈ చెప్పినగా ఫైర్ ఎగ్జిస్టర్లు అనేవి ఆ మంట బట్టి, ఆ ఏరియా బట్టి ఏమంటని ఏది ఉపయోగించాలనేది కూడా ఆ ఫైర్ ఎగ్జిస్టర్ అనేది చాలా మ్యాటర్ ఉంటుంది. అది కూడా తెలుసుకోవాలి, చెప్తాను. బట్ ఫుల్ లెన్స్ కూడా అయిపోతుంది. నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. కాబట్టి ఆ దానిపైన ఉన్నటువంటి ఎటువంటి పట్టుగా నాలెడ్జ్ ఉంటే ఆ ఫైర్ అనేది అప్పుడైతే మనం ప్రయత్నించాలి. సరేనా? ఒకవేళ మనం ఆపడానికి ప్రయత్నించలేకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేకపోతే అసెంబ్లీకి వెళ్ళిపోవాలి, అసెంబ్లీకి బయటకు వెళ్ళిపోవాలి. ఆ ఫైర్ ఎగ్జిస్టర్ల పైన ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఫైర్ సిబ్బంది కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ ఆ మంటలు కానీ ఆర్పే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఇదండి ఫైర్ సేఫ్టీ కోసం నాకు తెలిసినటువంటి మ్యాటర్ అండి. సో ఈ టాపిక్ అనేది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.